పెళ్ళికొడుకును పెళ్ళికూతురును కళ్యాణ మండపానికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అమ్మాయికి పెళ్ళికూతురికైతే తాంబూలం అనేది ఇస్తారనమాట. అంటే పెళ్ళికొడుకు వాళ్ళ చీరలు, పెళ్ళికూతురు తలంబ్రాలు కట్టుకునే చీరలు, తర్వాత పెళ్ళికూతురికి ఏమేమి చీరలు కొనిచ్చింటారో అవన్నీ చీరలు మా సైడు ఆల్మోస్ట్ అబ్బాయి వాళ్ళే పెళ్ళి చేస్తారనమాట. సో వాళ్ళు కొనిచ్చిన చీరలు, ఒక్కలు, ఆకులు అవన్నీ తాంబూలం ఇస్తారు. సో ఇక్కడ పెట్టిన ఐటమ్స్ అన్నీ ఇవన్నీ పసుపు, కుంకుమ, వాళ్ళు తెచ్చిన చీరలు, ఆకులు ఇవన్నీ తాంబూలాలన్నీ అరేంజ్ చేసి ఫస్ట్ అమ్మాయికి మరదలు వరుస అయ్యే వాళ్ళను ఎవరైనా ఉన్నారేమో అని అడిగారు. బట్ మాకు అంటే మేము ఎక్కువ ఆడపిల్లలమే కాబట్టి మరదలు వరుస లేదు కాబట్టి ఇంకా చిన్న పాప అని మా బాబాయ్ కూతుర్ని కూర్చోబెట్టినారనమాట. తోడిపెళ్లి కూతురుని కూర్చోబెడతారు ఇక్కడ. సో ఆ అమ్మాయికి జాకెట్ గుడ్డ, జస్ట్ కుంకుమ పెట్టి ఒక జాకెట్ గుడ్డ ఇస్తారనమాట, పక్కన కూర్చోబెడతారు. సో ఇక్కడైతే మా నిక్లా వాళ్ళ ఆడపడుచు అంటే పెళ్ళికొడుకు వాళ్ళ చెల్లెలు అనమాట. ఫస్ట్ ఆమె అయితే ఇచ్చింది, పూలు పెట్టేసి కొంచెం కుంకుమ పెట్టేసి చీరలు అయితే ఇస్తారు. సో వాళ్ళ బంధువులు అయితే ఒక్కొక్కరుగా చీరలు అయితే ఇస్తున్నారనమాట. సో వీళ్ళందరూ పెళ్ళికొడుకు వాళ్ళ తరపు బంధువులు అనమాట. సో వాళ్ళందరూ ఇచ్చిన తర్వాత ఆ తాంబూలం అనేది ఇస్తారు. అయితే ఇక్కడ మా నిక్లా ఈ ఒక్కలు ఉంటాయి కదా, ఆకులు ఒక్కలు, అవి ఎన్ని తన ఒళ్ళోకి తీసుకుందో అవి మొత్తం పుట్టింటికి ఇస్తారనమాట. ఏవైతే మిగిలిచ్చిందో అవి మనకు అక్కడ ఉన్న వాళ్ళకి అవి అత్తగారింటికి అనమాట. అందుకు మా వాళ్ళు ఏం చెప్తారంటే ఎక్కువ తీసుకో అని చెప్తారు. ఎన్ని తీసుకున్నా జస్ట్ ఇప్పుడు మా నిక్లా ఎన్ని అయితే దోశలతో 3 సార్లు తీసుకుంటుందో ఆ క్లాత్లోకి, సో 3 సార్లు తీసుకున్నవి అవి మూట కట్టేసి పుట్టింటికి ఇచ్చేస్తారనమాట. సో అందుకే పుట్టింటి వాళ్ళే ఎక్కువ తీసుకో అంటారనమాట. అట్లా ఆ 3 దోశలు ఎన్ని తీసుకుందో అవి క్లాత్లో కట్టేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఇస్తారు. మనకి ఈ తాంబాలంలో ఎన్ని మిగిలినాయో అవన్నీ మనందరికీ పంచుతారనమాట. సో అవన్నీ అత్తగారింటికి అన్నట్టు. ఇవన్నీ బాగా సరదాగా ఉంటాయన్నమాట. ఇక్కడ మూమెంట్స్ అయితే చాలా బాగుంటాయి. అందరూ పుట్టింటి వాళ్ళేమో ఎక్కువ తీసుకో అంటారు. ఎన్ని తీసుకున్నా ఆడ 3 దోశలతోనే ఇస్తారు కదా. సో అలా అన్నమాట.
సో అమ్మాయికి తాంబూలం ఇచ్చినాక పెళ్ళికూతురికి, పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి నలుగులు పెట్టడానికైతే ఇలాగ అలుకుతారనమాట. అలికి ఇక్కడ కళ్యాణ మండపంలో పెళ్ళికూతురికి పెళ్ళికొడుకుకు తర్వాత మధ్యలో తోడి పెళ్లి కొడుకును అంటే అమ్మాయికి తమ్ముడు వరుస అయ్యే వాళ్ళని కూర్చోబెట్టి తోడి పెళ్లి కొడుకును కూర్చోబెట్టి నలుగులు అయితే పెడతారనమాట. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి తోడి పెళ్లి కొడుకు. సో ఇంకా మా సైడు చిన్నతను ఎవరు లేరు కాబట్టి మా నిఖిలకి వాళ్ళ పిన్ని కొడుకు తరుణ్ ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఇక వాడిని అయితే తోడి పెళ్లి కొడుకుగా కూర్చోబెట్టినారనమాట.
అమ్మా ఎంటికలు వెనక్కి, వెంట్రుకలు వెనక్కమ్మా. ఏడా ఆరకి అమ్మా వెనక్కి రానమ్మా, మా వెనక్కి.